జరిగింది. అంతర్రాష్ట్ర నకిలీ డీఎస్పీని సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకపు ప్రజలను మోసం చేస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేశాడని ఎస్పీ నరసింహ వెల్లడించారు. గతంలో పలు కేసుల్లో నిందితుడుగా జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. అతని దగ్గర నుంచి నగదు, కారు రికవరీ చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ చెప్పారు. సూర్యాపేట పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక నకిలీ డిఎస్పీని అప్రహెన్షన్ చేసుకొని అతని యొక్క ప్లాన్స్ని ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయాలని ప్లాన్ చేసినటువంటి ఈ నకిలీ డిఎస్పీని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ సూర్యాపేట టౌన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి యాజమాన్యం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి మనం ఒకరిని అప్రహెండ్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అప్రహెండ్ చేసి ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకు అతని బాధితురాలు కూడా మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో అతనిని విచారిస్తే బత్తుల శ్రీనివాసరావు, ఇతను మట్టంపల్లి నివాసి, మట్టంపల్లి మండల్. ఇతను తాను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా పనిచేస్తున్నా అని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి